రైతుల గోసను రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదు. అన్నదాతల సమస్యలను ఆలకించడం లేదు. కౌలు రైతుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. కౌలుకు తీసుకొని పంట సాగు చేసే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తాండాలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకాలో బానోతు వీరన్న అనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి, వరి పంటను వీరన్న సాగు చేశాడు. భారీ వర్షాలతో సరైన దిగుబడి రాలేదు. పంట సాగు కోసం 15 లక్షల రూపాయలు అప్పు చేశాడు. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియలేదు. ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. దాంతో పొలంలో గడ్డి మందు తాగాడు. ఏం జరిగిందో సెల్ఫీ వీడియో తీసి వివరించాడు. వీడియో కుటుంబ సభ్యులు, సన్నిహితులకు పంపించాడు. వీరన్నను ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలోనే వీరన్న కన్నుమూశాడు. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అప్డేట్స్ ఏంటి సాంబా? ఖమ్మం జిల్లాలో రైతుల పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా రోజు రోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. 6 గాలం కష్టించినటువంటి పంట వేసినటువంటి సందర్భంలో ప్రభుత్వ సాయం అందకపోగా పండిన తర్వాత కూడా మద్దతు ధర రాకపోవడం, గిట్టుబాటు ప్రభుత్వ సాయం కూడా అందకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఆ అప్పుల పాలైనటువంటి రైతులు గుండె కోల్పోయి, ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నాయకత్వం అంతా కూడా స్పందిస్తుంది. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు కూడా స్పందించారు. ఆయన స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన మండిపడ్డారు. ఎందుకంటే సెల్ఫీ వీడియోలో బానోతు వీరన్న అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ సాయం అందడం లేదు, రైతుకు గిట్టుబాటు ధర దక్కడం లేదు, రైతులారా ఆలోచించండి, కష్టించి పనిచేస్తే అప్పులు మిగులుతున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులోంచి ఆ ఆవేదన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీరన్నది ఆత్మహత్య కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. దాంతో రైతులకు భారం అయిపోయింది. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని కూడా మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేసిందని చెప్పింది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా దీన్ని భావిస్తున్నట్టుగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సాంబా.